హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా సాయంత్రం 5:05 అవుతుందనమాట. ఇంక సన్నజాజి పూలే కోసుకెళ్ళి మాల కడదామని చెప్పి ఇంక డాబా మీదకైతే వచ్చాను. ఇంకా నాకు గిన్నెలో చూశారు కదా పూలు, అవే మొత్తం అనుకుంటున్నారా? అసలు చెట్టున ఎన్ని పూలు ఉన్నాయంటే నేను కొయ్యలేక వదిలేశాను. ఫస్ట్ టైం అండి నేను పూలు కొయ్యలేక వదిలేసేయడం. ఎందుకంటే నేను పూలు కోసి మాల కట్టి దేవుడికి పెట్టేలోపే అసలు నేను కడుతుండగానే ఇచ్చిపోతున్నాయి అనమాట. అన్ని పూలు ఉంటున్నాయి, చెట్టు నిండా పూలే. ఇంకా అవి మొత్తం కోసి మాల కట్టినా కూడా చేతిలోనే ఇచ్చిపోయి నల్లగా అయిపోతున్నాయి. ఇంకా అంత టైం కేటాయించి పూలు కోసి మాల కట్టినా ఉపయోగం ఉండలేదు అని నాకు కావాల్సిన వరకు కొన్ని పూలైతే కోసి ఇంక అంతవరకు అయితే మాల కట్టా, మిగతాయి అయితే వదిలేశాను అనమాట. అసలు నిజంగా ఎన్ని పూలు పూసినాయో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సాయంత్రం పూట ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అంటే లక్ష్మి పాలు పోయటానికి వచ్చినా, ఎవరైనా బ్లౌజులు ఇవ్వటానికి వచ్చినా, లేకపోతే శారీస్ తీసుకోవటానికను అట్లా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా, లేదా మనకి తెలిసిన వాళ్ళు చుట్టాలు అట్లా ఎవరన్నా వచ్చారనుకోండి, అసలు అట్లా మెయిన్ రోడ్డు మీద, అంటే మెయిన్ రోడ్డు పక్కనే ఇల్లు ఉంటుంది కాబట్టి అట్లా మెయిన్ రోడ్డు మీద నుంచి ఇంటికి వస్తుండగానే అసలు అట్లా రోడ్డు మీదకి వస్తుందంట మంచి స్మెల్. చాలామంది చెప్పారు ఇప్పుడు, ఎందుకంటే అన్ని పూలు ఉన్నాయి అన్నమాట. అవి సాయంత్రం పూట 6 దగ్గర నుంచి ఇచ్చుతాయి కదా, అసలు భలే స్మెల్ వస్తుంది మెల్ల అంతా. ఇంకోటి ఏంటంటే మనకి ఇంటి ముందు వాళ్ళ ఇంటి దగ్గర వేప చెట్టు చూసారా, చెట్టు నిండా పూత ఎట్లా పూసిందో. అట్లా వేప చెట్లకి ఎక్కువ పూత పూస్తే ఆ సంవత్సరం పాడి పంట, అంటే పంటలు ఎక్కువగా పండుతాయి అంట. అసలు చెట్టు నిండా పోతుంది. ఒకసారి మీకు కూడా చూపించుదామని జూమ్ చేసి చూపించాను. అయితే ఇవాళ కొన్ని విషయాలు మీతో చెప్పాలి. జనాలకి ఏం కావాలో అర్థం కావట్లేదు. వాళ్ళకి కావాల్సినట్టుగా ఎదుటి వాళ్ళు ఎందుకు ఉంటారు, ఎలా ఉంటారు అనేది ఎందుకు ఆలోచించరో, వాళ్ళకి ఏది అనిపిస్తే అది అడిగేస్తూ ఉంటారు. మొన్న పచ్చళ్ళు రుబ్బటానికి అని చెప్పి టమాటాలు పొండిమిరపకాయలు గ్యాస్ మీద వేపాం కదా. అయితే ఆ వీడియో చూసి ఒకళ్ళు అడిగారనమాట, గ్యాస్కి ఇంత ఇబ్బంది అవుతుంటే నువ్వు పచ్చళ్ళు కూడా గ్యాస్ మీదే వేపుతున్నావు, మామూలు పొయ్యి పెట్టుకోవచ్చు కదా, నీకు అసలు గ్యాస్ దొరకదేమో, ముందు ముందు ఏం చేయాలి అన్న భయం లేదా అని నన్ను అడిగారనమాట. అంటే ఆ విషయానికి నాకేం కోపం రాలేదు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే గ్యాస్ ఉన్నా లేకపోయినా నాకేం ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే నాకు మామూలు పొయ్యి అలవాటే కదా. మొన్నటిదాకా గేదెలకి జొన్నన్నం ఉండేదాన్ని, ఉలవలు ఉండేదాన్ని. ఇప్పుడు ఈ రోజుకి కూడా మేము ఏదన్నా పిండి వంటలు చేసుకోవాలి అంటే నేను మామూలు పుల్లలు పెట్టి వండుకుంటాను, కట్టెల పొయ్యి పెట్టి. అలాంటప్పుడు గ్యాసు వచ్చిద్దనో రాదనో నాకెందుకు ఉంటుంది చెప్పండి టెన్షను. అది అలవాటు లేని వాళ్ళకి, ఒకవేళ అలవాటు ఉన్నా కూడా పొయ్యి పెట్టుకునే అవకాశం లేని వాళ్ళకి, అంటే సిటీలో ఉంటారు చూసారు అపార్ట్మెంట్లో, అలాంటి వాళ్ళకి ఇబ్బంది. హోటల్స్ వాళ్ళకి కానీ, మళ్ళనేమో హాస్టల్లో ఉన్న పిల్లలకు కానీ, అలాంటి వాళ్ళకి ఇబ్బంది. ఇట్లా పల్లెటూరులో ఉండి మనకి పొయ్యి పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు ఇంక అసలు దాని గురించి ఆలోచించి టెన్షన్ పడాల్సిన పనే ఉంటుంది. అందులోనూ మనం టెన్షన్ పడినంత మాత్రానో లేకపోతే ఆలోచించినంత మాత్రానో జరిగేది ఏది మనం ఆపలేం కదా. అయినా అసలు చిన్న చిన్న విషయాలకి భయపడతా ఉంటే ఇంకా పెద్ద పెద్ద విషయాలు మనం ఎట్లా ఎదుర్కొంటాము. అస్సలు నేను ఒక్క నిమిషం కూడా, మీరు నమ్ముతారో లేదో, నేను గ్యాస్ దొరికిద్దో దొరకదో ఎట్లాగా అన్న భయమే నాకు లేదు. ఎందుకంటే పల్లెటూరులో మనకి ఎన్ని పుల్లలు కావాలంటే అన్ని పుల్లలు దొరుకుతాయి. మళ్ళనేమో పొయ్యి పెట్టుకునే అవకాశం ఉంటుంది, వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. ఇంకో విషయం తెలుసా, నాకు అసలు గ్యాస్ మీద కన్నా పొయ్యి మీద వంట చేసుకోవడం నాకు చాలా ఈజీగా అనిపించిద్ది, చాలా ఇష్టం కూడా. నేను ఎక్కువగా పొయ్యి మీదే వండటానికి ఇష్టపడతాను. ఎందుకంటే చక్కగా ప్రశాంతంగా అట్లా కూర్చొని వంట చేసుకోవచ్చు. ఏ చెట్టు కింద పొయ్యి పెట్టుకున్నా కూడా ఎంత ప్రశాంతంగా అనిపించింది చెప్పండి. లేదు మనకి అంతకుముందంటే వేప చెట్టు కింద వంట చేసేదాన్ని. ఇప్పుడు మనం వేప చెట్టు తీసేసాం కాబట్టి అలా అయినా కూడా ఇక్కడ ఇటు రేకుల షెడ్ కింద అయినా పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టుకునైనా వంట చేసుకోవచ్చు. అస్సలు నేను దాని గురించి అసలు టెన్షన్ పడలేదు, బాధపడను కూడా. ఎందుకంటే నాకు చెప్పాను కదా, నాకేం ఇబ్బంది ఏం లేదు. గ్యాస్ రాకపోయినా కూడా నేను పొయ్యి మీద వంట చేసుకోగలుగుతాను, అదొకటి. ఇంకోటేమో వైష్ణవి గురించి ఒక ఫుల్ వీడియోలో మాట్లాడాను కదా. అంటే నేను తన వీడియోస్ ఏమి చూడకుండానే తప్పుగా అర్థం చేసుకున్నాను కాబట్టి, మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనండి. ఎవ్వరం చేసినా కూడా తన గురించి ఏం తెలుసుకోకుండానే నాకు నేను ఊహించుకోవడం తప్పే కాబట్టి తన గురించి మాట్లాడాలనుకున్నాను, సారీ చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఆ వీడియో గురించి కూడా నీకు అవసరమా, ఊళ్ళో వాళ్ళ విషయాలు, వాళ్ళెవరో విషయాల గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు,
నీకు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం తెలుసని, అక్కడ ఏం జరిగిందో తెలియదు గదా అని నన్ను అడిగారు. అయితే నేనేం తప్పుగా ఏం మాట్లాడలేదు గదా! వాళ్ళ పర్సనల్ విషయాలు నేను అసలు ఏయి తీయలేదు. ఎందుకంటే నేను గూడా దగ్గరుండి చూడలేదు గాబట్టి. నేను అనుకున్నది తప్పు గాబట్టి చెప్పాలనుకున్నాను, చెప్పాను ఒక పాయింట్. ఇంకోటేంటంటే అలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. అలాంటి దుస్థితి ఇంకో ఆడపిల్లకి రాకూడదు. అందుకని నేను మాట్లాడాను. ఇప్పుడు కూడా నేను అదే మాట మీద ఉంటా. అలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు తన విషయం జరిగినప్పుడు మనకెంత బాధేసింది. తనకి న్యాయం జరగకముందే ఇంకా చాలా విషయాలు జరిగినాయి. అలాంటి హత్యలు ఇంకా రోజు రోజుకి పెరిగిపోతానే ఉన్నాయి. అలాంటప్పుడు మనందరం మాట్లాడాలి. మాట్లాడితేనే మనకి ఇలాంటివి జరగటం ఆగిపోద్ది. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ మంది మాట్లాడితే అంత తొందరగా తనకి న్యాయం జరిగిద్ది. ఇంకొకళ్ళు చేయాలంటే భయపడతారు. అలా భయపడే పరిస్థితి వస్తేనే ఆడపిల్లలు బయటికెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా మనకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఇంకొకళ్ళకి రాకూడదు అని నేను ఆలోచించాను కాబట్టి అప్పుడు మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడినా నేను అదే మాట మీద ఉంటా. ఇలాంటి పరిస్థితి ఇంకొకళ్ళకి రాకూడదు అంటే ప్రతి ఒక్కళ్ళం గొంతెత్తి మాట్లాడాలి. మిగతా ఏ విషయాల్లో మనం మాట్లాడినా, మాట్లాడకపోయినా ఇలాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. మాట్లాడదాం. అందరం మాట్లాడాలి. ఒకళ్ళం కాదు. ప్రతి ఒక్కళ్ళం మాట్లాడాల్సిన టైం ఇది. ఇలా ఎవరికి వాళ్ళం సైలెంట్గా మనకెందుకులే, మన వాళ్ళు కాదు కదా, మన ఇంట్లో వాళ్ళు కాదు కదా, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు, వాళ్ళ గురించి మనం మాట్లాడేది నోరు మూసుకొని కూర్చుంటే అదే పరిస్థితి మన వాళ్ళ దాకా వచ్చిద్ది. ఏదో ఒక రోజు మన ఇంటి దాకా కూడా వచ్చింది. అప్పుడు నెత్తి నోరు బాదుకున్నా కూడా ఉపయోగం ఉండదు. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అంటే ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఈ విషయంలో అయితే మాత్రం నేను ఆ రోజు ఏ మాట మీద ఉన్నానో ఈ రోజు కూడా అదే మాట మీద ఉంటా. ఎప్పటికీ అదే మాట మీద ఉంటా. మనందరం కలిసి ఒకే మాట మీద ఉండి ముందుకి పోరాడితే ఎలాంటి వాళ్ళకైనా శిక్ష పడిద్ది. తప్పు చేసి మనం స్వేచ్ఛగా తిరగొచ్చు అన్న వాళ్ళ ధైర్యం నశించాలి, వాళ్ళకి శిక్ష పడాలి అంటే ప్రతి ఒక్కళ్ళం మాట్లాడాలి. నేనైతే అదే మాట మీద ఉంటాను. ఇంక ఎవరేమనుకున్నా, ఎవరెంత తప్పు పట్టినా నా మట్టుకు నేను కరెక్ట్‌గానే మాట్లాడాను అనిపించింది కాబట్టి నేనైతే అదే మాట మీద ఉంటాను. తప్పో రైటో నాకు తెలిసిన విధంగా, నాకు వచ్చిన భాషలో నాకు చేతనైనట్టుగా నేను మాట్లాడాను. అంత కరెక్ట్‌గా మాట్లాడటం నాకు రాకపోయినా, నాకొచ్చినట్టుగా నేను చెప్పాలనుకున్న విషయాలైతే చెప్పాను ఈ వీడియోలో. అయితే ఇంకా వీడియోలోకి వచ్చేసేద్దాం. ఇంక సాయంత్రం పూట పూలు కోసుకొచ్చి మాలగట్టి ఇంకా బయటంతా ఊడ్చేసి మొక్కలకి నీళ్లు పోసి ఇంక ఇంట్లో పని అంతా కంప్లీట్ అంటే రోజు డైలీ చేసుకునే పనులు చేసుకుంటూనే ఇంకా చాలా రోజుల నుంచి ఈ క్రోటన్ మొక్కలు చూయించుదాం అనుకుంటున్నా. ఇంక ఈరోజు కుదిరిందనమాట. వీటి పేర్లు అయితే నాకు తెలియదు కానీ చాలా నచ్చుతాయి ఇవి. ఇంకా దీంట్లోనే అంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేవి ఇట్లా కుండీల్లో క్రోటన్ మొక్కలు. చాలా వరకు చచ్చిపోయినాయి అనమాట. ఇంకా ఉన్నటి వరకు మీకు చూపించుతున్నాను. చక్కగా ఎప్పుడు పూలు పూసుంటాయి కదా, అందంగా అనిపిస్తుంది. ఇంకా కుండీలు అనేటప్పటికి మనం నేల మీద ఒకరోజు నీళ్లు పోయకపోయినా ఏం కాదు, కానీ కుండీల మొక్కలకు మాత్రం రోజు నీళ్లు పోస్తేనే బాగుంటాయి. లేకపోతే ఊరికే చనిపోతూ ఉంటాయి అనమాట. అందులోని ఈ ఎండలకి ఇంకా ఎక్కువగా పాడైపోతాయి మొక్కలు. ఇంకా మొక్కల పని కూడా అయిపోయిన తర్వాత ఇంట్లో వంట కూడా పూర్తి చేసుకున్నాను. పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా రోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇంకా మనకి బట్టల దగ్గర అంతా ఇట్లా అటు తీసి ఇటు తీసి అంత గందరగోళంగా ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు. ఇంకా సాయంత్రం ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత మనకి మరుసటి రోజుకి ఏ పార్సిల్ అయితే అంటే శారీసు ప్యాకింగ్ ఉంటుంది కదా, ఇంకా అవన్నీ ప్యాకింగ్ చేసుకోవడం, ఇంక ఇదంతా శుభ్రం చేసుకోవడం చేస్తాను. ఇంక ఇప్పుడు ఇట్లా పడుకోబోయే ముందు అంత శుభ్రం చేసుకున్నాను అనుకోండి, పొద్దున్నేకి ఆగంగా లేకుండా నీట్గా ఉంటుంది. ఇంకా ఈరోజు కూడా అదే పని చేస్తున్నాను అనమాట. ఇంకా ప్రతిరోజు ఇలాగే చేసుకుంటానులేండి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ సర్దేసి ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ సర్దేసి ఊడ్చేయాలి. ఇంకా చాలామంది వీడియోస్లో శారీస్ అవి చూపించట్లేదేంటి అక్క, కొత్త కలెక్షన్ ఏమి చూపించట్లేదేంటి అని అడుగుతున్నారు. అంటే నాది లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కదా, అంటే కొంతమంది అంటే ఛానల్ గురించి నాకు అంత బాగా తెలీదు. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తున్నారనమాట. నీది అన్ని వీడియోసు ఈ ఛానల్లోనే పెడితే మిక్స్డ్ కంటెంట్ అయ్యిద్ది, బిజినెస్ గురించి సపరేట్గా పెట్టు అని చెప్పారనమాట. ఇంకా అందుకోసం అని చెప్పేసి శారీస్ అవి చూపించడం కోసం సపరేట్గా ఇంకో ఛానల్ పెట్టాను, ఎల్టీ కలెక్షన్ అని. శారీస్ గురించి అప్డేట్స్ కావాలి అంటే కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో అయితే
శారీస్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నేను ఇంటి దగ్గర సేల్ చేస్తానే మీషోలో కూడా పెట్టాము. ఇంకా అదంతా హనీయే చూస్తుంది. నాకు అంత దాని గురించి ఏం తెలీదు. హనీకి అప్పచెప్పాననమాట. ఇంకా మీషో గురించి ప్రతిదీ ఆర్డర్స్ వచ్చినాయి, వాటికి ప్యాకింగు అదంతా హనీయే చూసుకుంటుంది. కేవలం నాకు అవన్నీ స్లిప్లు ఇచ్చి ప్యాకింగ్ చేయమంటే ఇంకా ఆ ప్యాకింగ్ వరకే నేను చేస్తాను కానీ ఆర్డర్స్ రావటం కానీ వాటిని ఓకే చేయాలన్నా ఇంకా ఆ మీషోకి సంబంధించిన ప్రతిదీ తనే చూసుకుంటుంది. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంటి దగ్గర సేల్ చేస్తూనే మీషోలో కూడా సేల్ చేస్తున్నాము. ఇంకో మెయిన్ కారణం ఏంటంటే ఈ ఛానల్లో శారీస్ పెట్టకపోవటానికి, శారీస్ నేను చూయించుతా లైవ్ చేస్తున్నా లేకపోతే వీడియో చేసినా మంది చిన్న ఛానల్ కాబట్టి అంత త్వరగా బుక్ చేసుకోవాలి అంటే కొంచెం నమ్మకం కలగాలి కదా. మనది చిన్న ఛానల్ అవటం వల్ల అంత తొందరగా నమ్మాలి అంటే కష్టం కాబట్టి బుక్ అవటం కూడా కష్టం అవుతుంది. అందుకని ఇంకా టైం వేస్ట్ చేయటం ఎందుకు అని చెప్పి ఇంకా నేనైతే దీంట్లో చూయించట్లేదు. టైం వేస్ట్ అంటే మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. నేను వేరే ఉద్దేశంతో అంటలేదు. అంటే బుక్ అవ్వకుండా మనం ఎంతసేపు అని లైవ్ చేసినా ఉపయోగం ఉండలేదు కదా. అలాంటప్పుడు ఎందుకులే అని ఇంకా నాకు కూడా పెట్టాలనిపించట్లేదు. అందుకోసం అని చెప్పి పెట్టట్లేదు అనమాట. ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. మీరెవరన్నా నాకు కామెంట్ పెడితే కనుక కామెంట్స్లో శారీస్ చూపించండి అక్క, డ్రెస్సులు చూపించండి అక్క అని నాకు కామెంట్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియోలు చేస్తాను. అయితే ఇంక ఈ రూమ్ అంతా మనకి శారీ బిజినెస్కి షెల్ఫుల్లో బట్టలు పెట్టేసుకుంటున్నాను. ఇంకా మిషన్లు కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి కింద మిషన్కి సంబంధించినవి కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంక ఈ రూమ్ అంతా ఇట్లా ఉపయోగించుకుంటున్నాను అనమాట. కిందంతా ఆగమాగంగా ఉంది అని వేరేలా అనుకోకండి. 2 రకాల బిజినెస్లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి, అంటే శారీ బిజినెస్ కానీ టైలరింగ్స్ సంబంధించినవి కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి కొంచెం ఇట్లా ఇరుగ్గా చూడటానికి క్లమ్జీగా అనిపిస్తుంది కదా. అయినా ఎప్పటికప్పుడు సర్దుకుంటానే ఉంటాను, ఇంకా తప్పదు కదా. ఇంకా 2 రకాలకి శారీస్ కానీ అన్నీ ఇక్కడే ఉండేటప్పటికి ఇంకా అట్లా ఉందన్నమాట. ఓకేనా అండి. ఇంకా ఇప్పుడు ఇదంతా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా శారీస్ అవన్నీ ఎక్కడ సర్దేసుకొని శుభ్రంగా ఊడ్చుకుంటున్నాను. మనం ఏం చేసినా మన వ్యాపారం బాగుండాలనే కదా చేసేది. నేను వీడియోస్ పెట్టినప్పుడు ఎవరు ఆర్డర్ చేసుకోవటం లేదు కదా, తీసుకోవట్లేదు కదా, మళ్ళీ ఈ ఛానల్లోనే పెట్టకూడదు అంటున్నారు కదా అని నేను పెట్టలేదు. కానీ నిన్న మన వీడియోస్ చూసి ఇక్కడ దగ్గరలోనే ఒకళ్ళైతే వచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా వీడియోస్ చూసి వాళ్ళే చెప్పారనమాట, మీరు పెట్టే వీడియోస్ చూసి వచ్చాము శారీస్ తీసుకోవడానికి, మీరు ఇట్లా శారీస్ అమ్ముతున్నారన్న సంగతి మాకు ఇప్పుడు దాకా తెలియదు, వీడియోస్ చూసి వచ్చాము అని చెప్పి అన్నారు. అమ్మవారికి పెట్టుకోవడానికి అని చెప్పి శారీస్ అయితే తీసుకెళ్ళారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను వీడియోస్ చేసేటప్పుడు కూడా ఇట్లాగే ఎవరన్నా ఆర్డర్ చేసుకుంటే బాగుండు అన్న ఉద్దేశంతోనే నేను లైవ్లో చూపించిన ఫుల్ వీడియోలు చేసి పెట్టిన శారీస్ సేల్ అవుతాయి అన్న ఉద్దేశంతోనే పెట్టాను. ఇంక ఇప్పుడు అట్లా అనిపిస్తుంది అనమాట. అంటే ఎవరు ఆర్డర్ చేసుకోవట్లేదు కదా, మళ్ళీ ఒకే దాంట్లో అన్నీ పెట్టకూడదు అంటున్నారు కదా అని అట్లా అంటున్నారు అని చెప్పి పెట్టట్లేదు అంతే. ఇంక వేరే ఉద్దేశం ఏం లేదనమాట. మీరు తీసుకుంటాము, నాకు సపోర్ట్ చేస్తాను అంటే వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. నాకు కావాల్సింది కూడా అదే. మీ అందరి సపోర్ట్ ఉంటే నాకు కూడా హ్యాపీ అనమాట. ఓకేనా అండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.